ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 55లో ఎస్ఆర్హెచ్ జట్టు ముంబై ఇండియన్స్పై ఓడిపోయింది. ఈ ఓటమి అన్ని జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇలా ఉన్నాయి. కేకేఆర్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 3 ఓటమి పాలై 16 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 ఒక మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కు వెళ్తుంది. 3 ఓడిపోతే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 2 ఆర్ఆర్ 10 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 2 ఓటమి పాలై 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 ఒక మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కి వెళ్తుంది. 4 ఓడిపోతే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 11 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 5 ఓటమి పాలై 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. 2 విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 5 ఓటమి పాలై 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్కు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 గెలిస్తే ప్లే ఆఫ్కు చేరుతుంది. 2 గెలిస్తే రన్ రేట్ ద్వారా చేరవచ్చు. నెంబర్ 5 ఎల్ఎస్జీ 11 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 5 ఓటమి పాలై 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 2 విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 6 ఓటమి పాలై 10 పాయింట్ల 7వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్కు చేరవచ్చు. నెంబర్ 7 ఆర్సీబీ జట్టు 11 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 7 ఓటమి పాలై 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయాలు సాధిస్తే ఐపీఎల్లో 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తుంది. అయితే ఏ జట్టు అయినా 7 మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టు పోటీ పడితే రన్ రేట్ ద్వారా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 7 ఓటమి పాలై 8 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయం సాధిస్తే ఐపీఎల్లో 7 విజయం సాధిస్తుంది. ఐపీఎల్ జట్టులో ఏ జట్టు అయినా 7 మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టు యాప్స్కు పోటీ పడితే రన్ రేట్ ద్వారా పంజాబ్ కింగ్స్ వెళ్ళవచ్చు. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 ఓడిపోయి పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిచిన ప్లే ఆఫ్స్కు వెళ్ళదు. నెంబర్ 10 గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 7 ఓటమి పాలై 8 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయం సాధిస్తే ఐపీఎల్లో 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తుంది. గుజరాత్ జట్టుకు కూడా పంజాబ్ ఆర్సీబీల లాంటి పరిస్థితి ఉంది.